అలాగనే ప్రత్యేకమైనటి ఈ ప్రభు బల్లారాధనకు చేరి వచ్చిన సకల పరిశుద్ధులందరూ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. పెట్టండి ఎటమైన చేతులు. ఓకే, హల్లే చెప్దామా? హల్లెలూయా. ఏం వినపడుతుంది సౌండ్? అన్నగారు మా అక్కలకి ఏం ధ్యానం తీయాలా? మరొకసారి హల్లెలూయా. మంచిది. ప్రభు యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. పోయిన వారం ఎక్కడ ఆగినామండి? మనం ఎక్కడ ఆగినాం? అంబవరం ఆగినామా? అంబవరం నుంచి బయటికి పోయినామా? అసలు ఏ వాక్యం చెప్పుకున్నాం పోయిన వారం? గుర్తుందే? అబ్రహాము శారా గురించి. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండములో నుండి కొన్ని మాటలు మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెప్పబడిన లేఖనాలు మరలా జ్ఞాపకం చేస్తాను, దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కనిదానివని ఎరుగుదుము. ఐగుప్తీయులు నన్ను చూచి ఈమె నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నన్ను బ్రతికించినట్లు నీవు సహోదరువని చెప్పువని. అందుకు అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యమైనట్లు చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట చాలండి ఆమెను పొగిడిండ్రు. అయ్యా ఇది వద్దులే. మళ్ళా ఫరో ఎదుట తన యొక్క అధిపతులు శారాయినమ్మను చూసి, ఆ తల్లిగారును చూసి ఫరో ఎదుట పొగడటం చూశాడు. అందుకని అబ్రహాము ఆశించినట్లుగా, అబ్రహాం అనే పేరు అప్పటికి రాలేదు, కానీ అప్పటికున్న పేరు ఏంటండి? అబ్రాము. అబ్రామ్ అంటే అర్థం ఏందండి? అబ్రామ్ అంటే అబ్రామ్ అంటే శుద్ధి లేనివాడు. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రాము అన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన ఊరి పేరు ఏం పేరు? అబ్రహాం యొక్క ఊరి పేరు నేనే చెబుతున్నా. ఏం పేరండి? ఊరే ఆయన పేరు. ఆయన ఊరి పేరు ఊరే. మళ్ళా కొత్త ఊరి పేరు ఏం లేదు ఆయనకు. అప్పుడు అబ్రాము అంది. అబ్రాము అనగా శుద్ధి లేనివాడు, ప్రభుని అంగీకరించలేని స్థితిలో ఉన్నవారు, అనగా వారి తండ్రి తెరహు విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతికే జీవితాన్ని గడుపుకునేవారు. ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడి ప్రభువుని యొక్క పిలుపు విని బయటకు వచ్చిన తర్వాత, ప్రభు తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత, ఈ యొక్క ఫరో చేతిలో నుండి ఈ బలహీనమైన మాటల నుంచి బయటపడ్డ తర్వాత అతను అబ్రహాముగా పిలువబడ్డాడు. అబ్రహాము గనక విశ్వాసులకు తండ్రి.
శుద్ధి లేనప్పుడు ఒక పేరు, శుద్ధీకరించబడిన తర్వాత మరి ఒక పేరు. ఈనాడు మనం కూడా ఉదాహరణకు నాగమ్మ అని పేరు ఉందనుకోండి, ఆ నామకరణం ఎవరికి ఉంటుందండి? బహుశా నాగదేవతను కొలుసుకున్న వారికి ఎక్కువ అది. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమని పెడతామండి? ప్రభు నామానికి నామకరణం చేయబడిన పేరు మాత్రం వారికి పెడతాం. మరియమ్మన్యం, మార్తమ్మన్యం, ఉలిదియమ్మన్యం, ఏదో పేర్లు పెడుతుంటాం. అలాగనే అబ్రాహాము అనబడిన తర్వాత శుద్ధి లేనప్పుడు అబ్రాహాము ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు పిలుపు పొందుకున్న తర్వాత ఆయన ఆ ఊరు నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఆ ఊరి నుండి బయటకు వచ్చిన తర్వాత తిన్నగా ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడికి వచ్చాడండి? కానానుకు వచ్చాడు. కానానుకు వచ్చిన తర్వాత అక్కడ కొంతకాలం బతికిన తర్వాత కరువు వచ్చింది. మొదటినేమో అబ్రహాము యొక్క ఊరిలో నుండి పిలిచింది యేసుక్రీస్తే, తన తండ్రి అయిన దేవుడు. కానానుకు వచ్చిన తర్వాత ఏ పిలుపు లేకుండానే తన సొంత నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాము. సొంత నిర్ణయం తీసుకుని వచ్చిన తర్వాత ఐగుప్తునకు వచ్చిండు. అక్కడ కరువు వచ్చింది, కానీ అబ్రహాముకు కరువు వచ్చినట్టుగా లేదు. ఒకసారి ఆలోచన చేయండి నా ప్రేమని దేవుని బిడ్డలారా. కరువు వచ్చినా, కాటాక్షం కలిగినా, నీరు ఉన్నా నీరు లేకపోయినా పోషించగలిగిన సమర్థుడు మన దేవుడు. అవునా కదా? గత 5 సంవత్సరాలలో గమనించండి, గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు ఊరు వదిలిపెట్టిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? వదిలిపెట్టిపోయినవా? ఇంట్లోనే పండుకున్నాం. మీరు ఎవరైనా పోయిందా? ఎవరు లేరు. కానీ అటువంటి కరోనా పరిస్థితులలో ప్రజల ప్రాణాలు కుప్పలు కుప్పలుగా రాలిపోతున్న సమయంలో దేవుడు తన నమ్మిన బిడ్డలను పోషించలేదా? మనమందరం బ్రతకలేదా? సావులో నుంచి, కన్నీటిలో నుంచి మన మరణమును పంపించిన యెహోవా తండ్రి అబ్రహామును పోషించలేకపోయిందా? కానీ తన జీవితంలో తీర్మానం ఏం తీసుకున్నంటే, ఆ కరువు కటాక్షంలో ప్రార్థన చేయటం మర్చిపోయడం మేలు. రెండవది, ఈ నిర్ణయం ఎవరిని అడిగి తీసుకోవాలా? తన పిలిచిన దేవుని యొద్ద నుండి తీసుకోవాలి. మనం ఒక ప్రాంతం నుంచి, ఇంటి నుంచి బయటికి పోతున్నప్పుడు మనం ఎవరిని అడుగుతామండి? తల్లిని, తండ్రిని అడిగి, నాన్న నేను పలానా ఊరికి, పలానా ప్రాంతానికి, పలానా బంధువుల దగ్గరికి వెళతాము, మరి పొమ్మంటవా లేదని తల్లిదండ్రులను అడుగుతామా లేదా? అడుగుతాం. మన తల్లిదండ్రులు అడిగిపోయే ఈ జనాన్ని తను ఏ స్థితిలో నుండి పిలిచిన దేవుని, ఆ దేవుని ప్రార్థించకుండా, అడగకుండా సొంత నిర్ణయంతో ఐగుప్తుకు బయలుదేరిండు. అందుకే అక్కడ అబ్రహాముకు ఆ సిక్కు ఎదురైంది, ఆ ప్రాబ్లం ఎదురైంది. ఎప్పుడైతే మరి అక్కడ అడుగు పెట్టిండో ఐగుప్తులో, ఐగుప్తు యొక్క అధిపతులు ఆ తల్లిని చూసి రాజు ముందుకు వచ్చి ఎంతో ఘనతగా, ఎంతో వింతగా పొగుడుతున్నారు. ఈ పొగడతను బట్టి ఫరో, అయ్యా మీరు ఇంతగా పొగుడుతున్నారు కదా, ఆమె ఎంత అందగత్యో, ఎంత సౌందర్యాలో, పోయి మీరు వెళ్ళి నా యొక్క రాజు యొక్క గృహానికి తీసుకురండి, నా ఇంటికి తీసుకురండి. తీసుకొచ్చారు. అప్పుడు అంటున్న అబ్రహాము తన ఐగుప్తులు అడుగు పెట్టక మునుపు, అమ్మా కానానులో కరువు వచ్చింది కాబట్టి మనం కఠినుడైనట్టి ఐగుప్తులకు వెళుతున్నాము, అక్కడ నన్ను చంపుతారు ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు సౌందర్యమతివి, అందగత్యవు కాబట్టి. అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూడండి, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడంటే ఆయన తగ్గ స్థాయిలో మాట్లాడటంలే. పోనీ ఆయన నడిపించిన దేవుణ్ణి కూడా ఆలోచన చేసుకోకుండా మర్చిపోయి, ఈ సమయంలో ఎవరి చేతులైతే
ఆయన చేతులు ఎవరి వైపు అయితే ఎత్తకుండా ఎవరి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాల్సిన భక్తుడు మోకరించి ప్రార్థన చేయకుండా ఎవరి వైపు చాపాడన్న చేతులు? భార్య వైపు చేతులు ఎత్తంటుడు, భార్య వైపు చూసి అంటుండు ఆయన, అమ్మా నిన్ను బట్టి నన్ను బ్రతుకులాగున, నిన్ను బట్టి నాకు మేలు జరుగులాగున, నీకుండా నాకు మేలు జరుగులాగున. ఏ మాట అయితే అబ్రహాము అన్నాడో అదే విధంగా అబ్రహాముకు మేలు జరిగిందా లేదా? దేనికి జరిగింది ఆ మేలు? తల్లి గారిని, శారయమ్మ తల్లి గారిని ఫరో రాజు తన నగరానికి పిలుచుకొని ఆమెను చూసి, ఆమె అందాన్ని చూసి, ఆమెకున్న సౌందర్యాన్ని చూసి ఈమె భర్తను చంపట కంటే కూడా ఏదో కొంత మన దగ్గరున్న ఆస్తిలో ఇచ్చేసి పంపిస్తే అతను సంతోషంగా వెళ్ళిపోతాడు అనుకున్నాడు. నిజమే, అవన్నీ ఇచ్చిండు. అవన్నీ మనం చదివినాం పోయిన వారం కదండి, చదివినాము లేదా? 16 వచనంలో ఉంటాడు ఆయన తీసుకున్న వస్తువులన్నీ కూడా. అక్కడ 16 వచనం చదువుదాం చూడండి. అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడిను. ఇవన్నీ తీసుకొని సంతోషంగా మన పితృడైన అబ్రహాము ఏం చేసిండండి? బయలుదేరి అబ్రహాము ఆశించినట్లుగా ఆమెను బట్టి ఈయన బతికిండు. కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చిండని ఆలోచన, గ్రహింపు లేకుండా పోయింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్తున్నాడని ఆ అవగాహన, ఆ ఆలోచన లేదు. అబ్రహాము అనుకున్నాడు నన్ను చంపకుండా ఆమెను బట్టి నన్ను వదిలిపెట్టిండు. అంత మాత్రమే కాదు, నాకు ఇక్కడ ఉన్న ఈ మొత్తం నాకు ఇచ్చిండు కాబట్టి తీసుకొని వెనక్కి వచ్చిండు. అయితే ఆమె భక్తిని బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న దృఢతను బట్టి నా ప్రభు అయిన యేసు క్రీస్తును మొదటిగానే ఫరో రాజును ఏం చేసిండండి? మందలించిండు, తనతో మాట్లాడిండు. ఇదిగో ఈ తల్లి అయిన శారాయి నా బిడ్డ, ఆమెను ఏమాత్రం నువ్వు ముట్టకూడదు, ఆమెకి నువ్వు ఏ హాని చేయకూడదు. ఆమెకు చేసినట్లయితే కఠినమైన తీర్పు పొందుతామని ముందుగానే నా ప్రభు ఆమెకు ముందుగా వెళ్ళి ఆమె హృదయముతో హెచ్చరించినట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అందుకని ఆమె ఒంటి మీద ఏ చెయ్యి వేయకుండా ఆమెను దేవుడు తప్పించుడు. సరే, ఏది జరిగినా కానీ మనము కూడా ఒకసారి కరువు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు గబగబ తీర్మానాలు తీసేసుకుంటాం. ఉదాహరణకు బలమైన అప్పు ఉందనుకోండి, అప్పు వారు వచ్చి కూర్చున్నాడు, అప్పులో నుంచి పరిస్థితి మనం బయటపడాలంటే ఏం చేయాలా? 1 రోజు 2 రోజులు అవకాశం అడిగి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు ఎవరినైతే లేఖడో వారి ద్వారా నీకు సహాయం దయచేస్తాడు. ఖచ్చితంగా మనకు సహాయం వస్తుంది. అటప్పుడు తొందరపడి ఎంతో కంకలే తీసుకుపోయి ముందు ఈయన బెడద తప్పించుకుందాం, ఎంత వడ్డీ అయితే మళ్ళీ అది 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఆయన తీసుకురా అనుకొని మనం త్వరపడి నిర్ణయము తీసుకుంటాం. ఆ తర్వాత మోసే భారము అంతింతది కాదు. అది తీర్చుకోలేక మనము కూడా తొందరపడి తీసుకున్న నిర్ణయం ద్వారా ఏమైపోతామండి? అడుగుడబడి వెళ్ళిపోతాం. ఇంకా మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఎన్నటికి అభివృద్ధి పొందలేము. అది మన పిల్లల తరము వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ వడ్డీ మాత్రమే చెల్లిస్తాం కానీ అసలు తీర్చలేము. ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే, ఒక తొందరపడి ఆలోచన చేసేటప్పుడు, తొందరపడి నిర్ణయం తీసుకునేటప్పుడు భార్య భర్తలుగా కూర్చొని ప్రార్థన చేసుకొని ఇది ఎట్లా మనము నెగ్గగలుగుతాము, ఎలా చేయగలుగుతామని మాట్లాడుకొని ప్రభు సన్నిధిలో మోకరించిన
స్థుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు, విశ్వసించండి నా ప్రియమైన దేవుని సంగమా, ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలనంటే, నా మరి నేను చేసిన సంఘాలలో జరిగాయి. వినండి, ప్రతి ఆదివారము సంఘంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ తల్లి నన్ను ఇంటికి తీసుకుపోద్ది. బోయినపల్లి గ్రామం, తెలుగు బట్టి చర్చి, ఇప్పుడు చర్చి పక్కన ఇల్లు ఉంది. మంచి కరువు వచ్చింది. వాళ్ళ నాన్న ఉన్న పొలం అమ్మేసుకున్నాడు. తాగిండు, తిరిగిడు, తిరిగి ఉన్నదంతా సర్వనాశనం చేసిండు. బతకడానికి లేదు. ఏదో ఒక సమయంలో పిల్లలకు బాగలేని పరిస్థితులు అప్పు చేయాల్సి వచ్చింది. చేసిండు, అప్పు తీర్చుకోలేదు. వడ్డీలు పెరిగిపోయినాయి. తుదకు పీకలాంటి వచ్చి ఇక్కడ కుటిక పట్టుకో కూర్చున్నారు జనాలు. ఏం చేయాలని ఒకసారి ప్రార్థనకు వచ్చి 20 భార్య భర్తలు వచ్చిండు. ఎన్నడూ రాడు ప్రార్థనకి. ఆ దినమున ప్రార్థనకు వచ్చిండు. ఎందుకు అబ్బాయి మనిషి ఈరోజు వచ్చిండే అని నాకు సంతోషం అనిపించింది. అయితే ఆ గ్రామంలో కొంతమంది అన్నారు, అమ్మా షాకుని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి పంపించాలి కానీ ఇంటికి ఎందుకు తీసుకుపోతున్నారని అడిగారు. వాళ్ళకున్న బాధ ఏదో వాడికి తెలియదు. వాడికున్న బాధ ఏదో వీళ్ళకు తెలియదు. ఈడొక నయమాన్ లాంటి గజ్జి కలిగినోడు. ఈడు నయమని కదా గజ్జని తీసుకున్నట్టు వాడి జీవితం అంతా గజ్జితోనే బ్రతికిండు. షాకుని ఇంటికి తీసుకపోతే తప్పండి. షాకుడిని ఇంటికి వస్తే నీకు శుభం జరుగులుగాక. షాకుడిని ఇంటికి వస్తే మేలు జరుగుద్ది. షాకుడిని ఇంటికి వస్తే నీ దరిద్రత పోద్ది. షాకుడిని ఇంటికి వస్తే నీకున్న సమస్య తీరుతుంది అని ఆ తల్లి నన్ను తీసుకపోతే 8 వారాలు ఉపవాసముడు ప్రార్థన చేశామండి. ఆయనకున్న అప్పు ఎంత తెలుసండి? 7,70,000 రూపాయలు. ఏముంది, ఎంత కష్టం చేసినా తీర్చలేడు. 8 వారాలు ఉపవాసముడు ప్రార్థన చేశాం. 9వ వారం వచ్చేసరికి ఎలా వచ్చిందో ఎలా తీరిందో వాళ్ళకి తెలియని రీతిలో ఒక దేవుడు ఒకరిని పంపించి వారి ద్వారా, అయ్యా నువ్వు అనేక సంవత్సరాల నుంచి మీ నాన్న నా కాడ ఏం చేసాడు, నా కింద ఆ రోజులలో వెట్టి చాకరీ చేసేవారు. జీతానుకున్నాడు. తమ్ముడా, మీ నాన్న చేసిన పనికి చాలా కాలం నుంచి నా పిల్లల తరం నుంచి చేశాడు కాబట్టి ఇదిగో నీకు అప్పు ఉందన్న సంగతి నాకు తెలిసింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నీ అప్పులన్నీ తీర్చుకో. హల్లెలూయా. 9వ వారములో ప్రభు దాసుడు అడుగు పెట్టగానే నేను వెళ్ళి అడిగిపోతున్నాడే మన్నది, అన్నా నీకు వందనాలన్నా. ఏంటమ్మా ఆశ్చర్యకార్యం? ఇదిగో మా నాన్న ఎవరి దగ్గరైతే ఎట్టి చాకరీ చేశాడో అతను వచ్చి నాకు 7 లక్షలు కూడా నాకు అమౌంట్ ఇచ్చిపోయిందన్నా. ఇది నాకు ఇయ్యనక్కర్లేదు. నా కొడుకు అమెరికా వెళుతున్నాడు కాబట్టి నేను అతనితో వెళుతున్నాను. ఈ 7 లక్షలు ఇచ్చి మీ అప్పు తీర్చుకోండి అని సాక్ష్యము. దేవుని దాసుడిని ఇంటికి వస్తే ఏ రోజు కూడా మీరు నష్టపోరు. ఇది గుర్తు పెట్టుకోండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇప్పటికీ మాకు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు నెంబర్ మారిన తర్వాత లేదు, చేయటం లేదు. కానీ ఆ రోజు నుండి ఈనాటికి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సంవత్సరానికి ఒకసారి కూడిక జరుగుతూనే ఉంటుంది. నన్ను ఖచ్చితంగా పిలుస్తున్నారు. ప్రార్థన అవసరం అండి. నీకెన్ని ఒడుకుదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబంగా కూర్చొని ప్రార్థించండి. నీ దేవుడు నీ కష్టాలు తొలగదీస్తాడు. అందుకే అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి ప్రభువుని పిలవకుండా ఏం చేసిందండి? సొంత నిర్ణయాలు తీసుకుంటే మనకు అపాయము తగులుకుంటుంది. అప్పుడు చెప్పింది ఆ పెద్ద మనుషులకు ఏమని, ఎవడైతే ఎందుకమ్మా పాస్టర్ని ఇంటికల్లా తీసుకుపోతున్నామని అడిగితే, ఇదిగో నాయనా ఆయన వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడల్లా ఈ రోజున 7,70,000 అప్పు తీరింది. ఆయన వచ్చిండు, మా కోసం ప్రార్థన చేసిండు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఆ మనిషికి గజ్జి పోయింది. ఏ గజ్జి? కుళ్ళనే గజ్జి. కుళ్ళనే
అది తెలియక చాలా మంది ఎందుకు సేవకుడు ఇళ్ళమ్మడి తిరిగేది, ఎందుకు ఆడ కూర్చున్నది, ఎందుకు ఇక్కడ కూర్చున్నది అనే మాటలు అనగాకండి. సేవకుడు కూడా గృహానికి వస్తే ఆ ఇంటికి శుభం జరుగుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అందుకనే ప్రార్థన మన జీవితానికి అవసరం. దేవుని పిల్లల అవసరం, దేవుని పిల్లల ప్రార్థన అవసరము. ఇది నేనే కాదు, నా తర్వాత ఏ సేవకుడు వచ్చినా పర్వాలేదు, నా ప్రియమైన తల్లులారా తండ్రులారా, నీ ఇంటికి సేవకుని పిలుచుకోండి, నీకు శుభం కలగాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తున్నా. కాబట్టి అందుకని నిర్ణయం తీసుకున్న తర్వాత అబ్రహాంకు ఆ యొక్క శోధన ఎదురైంది. అంత మాత్రమే కాదండి, తన సేమ్ టైం తన భార్య కూడా ఏం చేసిందండి, తొందరపడి నిర్ణయం తీసుకుంది. దేవుడు అలాగే ఆమెకు ఇచ్చాడు. అమ్మా, నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయింది. ఎవరు? తల్లిగారు శారమ్మ. అందుకని 16వ అధ్యాయము 2వ వచనంలో అంటారు కదా, చూడండి. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసినాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము. ఎవరికంటే సంతానము ఏమనేది బాగా ఆలోచించండి అక్కడ. ఇదిగో నా దాసితో పొమ్ము, ఆమె వలన నాకు సంతానం. ఎవరికి? ఆఖరి కన్నదే కాదు, నాకు. నేను ఎట్టా కనలేని స్థితిలో ఉన్నా ఆఖరి యొక్క మంచి గుణం చూడండి ఎట్లా ఉందో. ఆఖరి అంటున్నా, శారమ్మ తల్లి యొక్క మంచి గుణం చూడండి ఎలా ఉందో. ఒకవేళ నాకు గర్భఫలము దేవుడు చెప్పిండు, అవిశ్వాసంతో అన్నది అమ్మ. ఒకవేళ నేను కంటలో కనలేనయ్యా, ఆ గర్భం యొక్క ద్వారాన్ని దేవుడు మూసేసిండు. కాబట్టి ఇదిగో నాకు పనికత్తిగా తేవబడిన, నాకు తోడుగా ఉంటున్న ఈ ఆదరణను నువ్వు వెళ్ళు, ఆమెను మరి తీసుకొని పొమ్ము అని ఏ విశ్వాసంతో చెప్పిందంటే, ఒకవేళ ఆమె గర్భం మీద దేవుడు దీవిస్తే నాకు కుమారుడుగా ఉంటాడు అనే ఆలోచనతో చెప్పి ఉండొచ్చు. మంచిదే, ఆమె కుమారుడైనా నా కుమారుడైనా ఒకటే కదా, నాకు సంతానమైనట్లు నేను సంతోషిస్తాననే ఆనందంతో చెప్పి ఉండొచ్చు. అయితే అక్కడ జరిగినది యొక్క విధానం ఏంటంటే, ఎమ్మటి ఆ మాట వింటుండగానే ఏం చేసిన అబ్రహాము తన మాట విన్నాడు. అబ్రహాము తన మాట శారాయి మాట వినను అని రాయబడింది. శారాయి అనుకుంది, ఆమె పుట్టిన కుమారుడు నా కుమారుడే, నా కుమారులక్క చూసుకోవాలి, నా బిడ్డలక్క చూసుకోవాలి, నాతో గడపాలి, నాతో పెరగాలి అని చెప్పి ఆమె ఆలోచన చేసింది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందండి, కథ తిరగబడ్డది. ఏం చేసిందండి చూడండి ఏమైందో. బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. అతడు ఆగరతో పోయినప్పుడు అతి గర్భవతి ఆయను, అది నేను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాన్ని యజమానురాలు దాని దృష్టికి. అబ్బా, విన్నారా? దీంట్లో భావం ఏమైనా గ్రహించారా? ఏంటిదండి అది? ఎస్, దేవుడు చూడండి ఎంతగా అబ్రహాం యొక్క స్థానంలో శారాయి తల్లి స్థానాన్ని తగ్గించిన తల్లిని, నువ్వు వెళ్ళు, ఆమె పుట్టిన సంతానం నాకు సంతానం అవుతుంది అని చెప్పిన తల్లి, ఇక్కడికి వచ్చేందుకు ఏ తల్లి అయితే తన భర్తకు అవకాశాన్ని ఇచ్చి, ఏ తల్లి అయితే నీచురాలుగా తేబడిన తల్లికి ఏ ఘనతనిచ్చిన తల్లిని మర్చిపోయి ఇక్కడ ఏం చేసిందండి, తన దృష్టికి నీచమైనది. ఆమె గర్భఫలం రావటానికి కారణం ఎవరు? శారాయి తల్లి. ఆమె కుమారుడు కలగడానికి ఎవరు? శారాయి తల్లి. ఆమెకు ఇల్లునిచ్చింది ఎవరు? శారాయి తల్లి. ఆమె ఘనతనిచ్చింది ఎవరు? శారాయి తల్లి. ఆమె అబ్రహాము భార్య అని పిలవటానికి ఏకత కల్పించిన వ్యక్తి ఎవరండి? శారాయి తల్లి. తన గర్భాన కుమారుడు పుడుతుందనే
ఏ తల్లి అయితే నీకు యజమానురాలుగా ఉందో ఆ తల్లిని నీచమైన దానిగా చూస్తుంది. ఆమె దృష్టికి ఎలా ఉందండి? నీచమైనది ఉంది. చూడండి ఒకసారి. అందుకే దేవుడు అంటుండే అక్కడ అది నొక్కి నొక్కి చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆగరు యొక్క మనసులో గర్వం వచ్చిందో, ఎప్పుడైతే ఆగరు యొక్క హృదయంలో అహంకారం పెరిగిందో, ఆ అహంకారాన్ని బట్టి మనిషికి ఏ విధమైతే మాట్లాడాల్సిన మాటలు పోగొట్టి, ఎక్కడైనా బైబిల్ చదవండి, ఒక స్త్రీ గర్భం ధరించిందంటే ఆమె గర్భవతి వాయను, ఆమె గర్భవతి వాయను అని చెప్పి రాయబడి ఉంటది. తెగకు ఆధార్ కార్డుకి వచ్చేందుకు ఏమని పిలిచాడండి? అతి. ఎందుకని? హృదయములో గర్వం వచ్చింది, మనసులో గర్వం వచ్చింది. తన యజమానురాలు ఏ గూటికాడికి నువ్వు పాశపై వేయడానికి వచ్చినో, ఏ దాసరాలకైతే నువ్వు అణిగి పని చేయాల్సిన స్థితికి వచ్చిన కాడికి ఆమె నీకు అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె అంటుంది, నా దృష్టికి ఇది నీచురాలు. ఎందుకు? నా గర్భాన కుమారుడు కలిగి. ఈ స్థితిని బట్టి దేవుడు అంటున్నాడు అది అని మెచ్చిండాము అంటూ. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4:30 పైన చెప్పాను, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుడి. దాసిని దాని కుమారుణ్ణి. హాగరు తల్లి హృదయంలో గర్వించింది. రెండవదిగా ఆమె ఏ స్థితిలో నుండి వచ్చిందో మర్చిపోయింది. వినండి నా ప్రేమనే, ఆమె ఏ స్థితిలో నుండి వచ్చిందో తెలియదు. అసలు ఆమె ఐగుప్తుకి తీసుకురావడానికి కారణం ఎవరండి? అబ్రహాము తన భార్యను బట్టి ఫరో రాజు అవి ఇచ్చిన గాడిదలతోనూ పనికత్తెలతోనూ వారితో కలిసి వచ్చింది హాగరు. దేనికి వచ్చింది? నా తల్లి దగ్గర శారే దగ్గర పని మనిషిగా వచ్చింది. ఇంట్లో పాసి పని చేయటానికి, ఇంట్లో ఆమె అంటూ కడగడానికి వచ్చింది. ఆ స్థితి మర్చిపోయింది ఆ తల్లి. అవును నా ప్రియమైన తండ్రులారా, మన స్థితిని మర్చిపోయే స్థితిలో ఉన్నామా? ఒకసారి నువ్వు ఈ గ్రామానికి వచ్చినవంటే, ఈ గ్రామానికి నువ్వు ఎవరి తరపున వచ్చినావు, ఈ గ్రామంలో నువ్వు అల్లుడివే కావచ్చు, కుమార్తెవే కావచ్చు, మర్యాదలే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఈ గ్రామం నీది కాదు. కానీ నీ బిడ్డను బట్టి ఈ గ్రామానికి వచ్చిన తర్వాత నీ మామలు ఆదరించిన ఆదరణను బట్టి, నీ యొక్క ఆదరించిన ఆదరణ బట్టి, నీ యొక్క బాధలు ఆదరించిన ఆదరణ బట్టి వారికి నువ్వేం కలిగి ఉండాలని? కృతజ్ఞత కలిగి ఉండాలి. వినండి నా ప్రియమైన తల్లులారా, ఎక్కడో ఉన్న నిన్ను తన బిడ్డని తీసుకొచ్చి ఈ గ్రామంలో స్థలం ఏర్పరిచి, ఈ గ్రామంలో నీకు తాంబూలం ఇచ్చి, ఈ గ్రామంలో నీకు 10 మందితో పాటు నీకు విలువనిచ్చిన వారిని నువ్వు మర్చిపోతున్నావా? మర్చిపోకూడదండి. ఏనాటికి మర్చిపోకూడదు. పూర్వం మన స్థితి మర్చిపోకూడదు, పూర్వం మన గతి మర్చిపోకూడదు, పూర్వం మన యొక్క తల్లిదండ్రుల స్థితి ఎలా ఉన్నది మర్చిపోకూడదు. అది బైబిలే సెలవిస్తూ. చూడండి ఏమంటున్నమాట. ద్వితీయోపదేశకాండము 32:7. ద్వితీయోపదేశకాండము 32:7 చదువుతారా? కొద్దిగా బాబు దయచేసి చెప్పండి. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము. అబ్బా, ఎన్ని తరాలు అంటే? తరతరాలు, సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీకు తెలియకపోతే నీ తండ్రిని అడుగు, ఒకవేళ నీకు తెలియకపోతే నీ పెద్దలను అడిగి తెలుసుకో. ఒకప్పుడు మన స్థితి ఏంటి, ఒకప్పుడు మన బ్రతికేంది, ఒకప్పుడు ఏ ఇంట్లో ఉన్నాం, ఒకప్పుడు ఏం తిండి తిన్నాం, ఒకప్పుడు ఏమి కట్టుకొని తిరిగినాము, ఒకప్పుడు మన బ్రతికేందని మన పెద్దలను అడగాలి, మన తల్లిదండ్రులను అడగాలి. ఈనాడు మనుషులు పూర్వస్థితి మర్చిపోయి ఒక తెల్లని అంగి వేసుకొని కొద్దిగా దేవుడు పశువులను, సంపదను, గొర్రెలను, మేకలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత పొలం
మర్చిపోయే వాళ్ళు లేరా? ఉన్నారండి. ఒకసారి నేను యశ్రత్నమన్నోళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బయట తోలు చెప్పులు ఏదో చూసి నాకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఈ తోలు చెప్పుల కంటికి కనపడటం లేదన్నా అన్న. ఆ అన్న అన్నాడు, అన్న మేము ఇంతమంది 4 అన్నదమ్ములం కానీ మా ఆడపిల్లలం కానీ ఒకప్పుడు తోలు మీద పండుకున్నాము అన్నాడు. తోలు మీద? ఎస్ అండి. ఆ తర్వాత నేను అన్న, నువ్వు అన్న తోలు మీద పండుకుని, నేను మట్టిలోనే పండుకొని ఉన్నాను. ఆయన అన్న తోలు వేసుకొని పండుకున్నాడు, ఈపుకు మట్టి కాకుండా. నేను ఎక్కడ పండుకున్నాన్ని? మట్టిలో పండుకున్నా. లేదు నా చిన్న జీవితం, నా తల్లిదండ్రులు 2 చనిపోయినరు. ఏదో పండగ వచ్చింది. ఏం పండగ తెలుసండి? ఏదో గుగ్గులు పిండి పడతారే. ఏం పండుగ అంటుందని? శివరాత్రి. ఏం పండుగ అండి? శివరాత్రేనా? శివరాత్రి పండగ వచ్చింది. నా తల్లి చనిపోయింది. 3 దినాలు అయిపోయింది. నా తండ్రి ఎంతకంటే ముందే చనిపోయాడు. ఆమె చనిపోయిన తర్వాత నా తల్లి బాయిలో పడి చనిపోయింది. ఎందుకు చనిపోయిందో మాకు తెలియదు. పారేసి వచ్చిన 3వ రోజు పండగ వచ్చింది. పండగ వచ్చినప్పుడే నేను, నా చిన్నక్క, నాకంటే గొప్ప అమ్మమ్మ, ఆమె కంటే చిన్నవాడిని, ఎవరు లేరు. ఆమె ఇంట్లో ఉంది, నేను బయట ఉన్నా. ఒక తల్లి తెచ్చింది. అరే ఇంట్లోకి వెళ్ళే ప్లేట్ తెచ్చుకోరా. ప్లేట్ ఏది ఆ రోజులలో? ఏమనండి? మట్టితో చేయబడిన చెప్పలు ఉన్నాయి. చెప్పలు కూడా లేవు నా ఇంట్లో. నా సొక్క పట్టుకునేట ఈ సొక్క పిండి వేసి వెళ్ళిపోయింది. ఇంకంటే నా ప్రేమ దేవుని బిడ్డ, నాకప్పుడు నా బ్రతుకు ఇప్పటికీ నా కళ్ళ ముందు వెళ్తుంది. ఆ పండగ వచ్చిందంటే ఇప్పటికీ నా కళ్ళ ముందు పెరుగుతూనే ఉంటుంది. అంత పిండి వేసిపోయింది. ఎవరో కాదు, సొంత చిన్న మిమ్మల్ని కనీసం ఇంటికి రానికి కూడా పిలిచి. మళ్ళొక తల్లి వచ్చింది. ఇదో సొక్క పట్టుకొని ఉంటే అంత పిండి వేసి వెళ్ళిపోయింది. ఎవరు మమ్మల్ని పిలిచేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆ స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ స్థితిలో నుంచి సినిగిపోయిన సొక్క ఒక్కటి ఉంది. తల్లి చచ్చిపోయి 3 రోజులైంది. పండగ చేసుకుంటున్నారు గ్రామం అంతా. మాకు ఏ పండగ? ఆ సమయాన అది గడిచిపోయిన రోజు నా మామ వచ్చాడు. నా మామ వచ్చింది, నా మేనమ్మ తీసుకుపోయిండు నన్ను, నా ఎక్కను. నా ఎత్త బోరు నేడిచింది చూసి. ఆ పిండి తింటున్నా వచ్చింది, బోరు నేడి తీసుకుపోయింది. చదివించింది. హైదరాబాద్లో ఆనందేశం చేరించి చదువుకున్నా. ఈరోజు ఇంతకంటే ముందు నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నా యేసయ్య ఇచ్చిన గొప్పతనం అండి. నా స్థితి నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ బాధలో ఉన్నా కానీ నా కుమారులకు అది చెప్తాయా, ఒకప్పుడు ఇది నా స్థితి. ఇప్పుడు మీరు ఒకరింటికి పోకుండా దేవుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు ఒకరింటికి వెళ్ళి మీరు దేని అడగటానికి లేదు. హల్లెలూయా. ఎవరన్నా అనిపించారండి వేదన? ఎవరు లేదండి. ఈ దాసుడికి ఒక్కడికి ఎదురైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రార్థన నా జీవితం, ప్రార్థన నా ఎదుగుదల, ప్రార్థన నా బాధ. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ఏ సంఘంలో వెళ్ళినా కానీ నా స్థితిని నేను మర్చిపోలేదు. ఈరోజు ఈ తెల్ల చొక్క వేసుకుంటున్నానంటే ఎవడిచ్చిన ఘనత అండి? ఇది నా యేసయ్య ఇచ్చిన ఘనత, నా యేసయ్య ఇచ్చిన ఘనత అండి. కాబట్టి నా ప్రేమ తల్లిదండ్రులారా,
ఈనాడు మీకు తల్లిదండ్రులు ఎవరి బిడ్డలని వినండి, ఈనాడు మీకు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఉండటం వల్ల మీకు విలువ తెలియకుండా పోతుంది. తల్లిదండ్రులు ఉండటం వల్ల మీకు ఆ డబ్బు విలువ తెలియకుండా పోతుంది. తల్లిదండ్రులు సంపాదించడం వల్ల ఆ సంపాదన మీకు తెలియకుండా పోతుంది. ఎందుకు ఆ సంపాదన మీకు తెలియదంటే మీరు ఒళ్ళు వచ్చి కష్టపడ్డది లేదు. రెండవదిగా ఇలాంటి పేద స్థితి మీరు అనుభవించే వాళ్ళు లేరు. అందుకే ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టుకోవాలా, ఎలా వాడుకోవాలనే విధానము తెలియదండి. మీరిచ్చే ప్రతి రూపాయి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఈ దీన సేవకుడు తింటాడండి, తెలుసు. కాబట్టి మన పూర్వస్థితిని ఎప్పుడు మనము మర్చిపోవాలి. అందుకంటాడు అక్కడ ఆగ్రహంతో అంటాడు, నీకు చదువుతుంది 32:7 వచ్చిన ద్వితీయ తీసుకోవడము పూర్వదినములను జ్ఞాపకం చేసుకును, తన సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, అతడు నీకు తెలియజేస్తారండి. ఒకవేళ ఎవరు బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి నీ తండ్రి నిన్ను ఒక స్థాయిలో ఉంచిందంటే నీ తండ్రి బట్టి అగసాట్లుగా కనుక్కోండి. తల్లి చేసింది అది. ఎక్కడనోడు బానిస పార్శ్వ బ్రతుకు చేయాల్సిన నీకు అంత ఘనత, అంత శుభ్రత, అంత విలువ ఇచ్చిన ఆ తల్లిని ఏమంటుందంటే నా దృష్టికి నీవు నీచురాలేవు. అమ్మా, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులారా వినండి మాటలు. దేవుడు నీకు ఆ స్థితి లేకుండా ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు. నీ స్థితిని, నీ గతిని ఎప్పుడు మనము మర్చిపోవద్దమ్మా. ఎప్పుడైతే ఈ స్థితిని గురించి నువ్వు కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లిస్తావో, ఎప్పుడైతే దేవుడి యొక్క నామమున గడిచిన కాలాన్ని బట్టి, గడిచిన జీవితాన్ని బట్టి, గడిచిన విధానం బట్టి దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావంటే ఆ కృతజ్ఞతనే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఆ కృతజ్ఞత బట్టి దేవుడు నిన్ను పైకి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నాలాంటి జీవితం మీకు వద్దు తల్లులారా, నాలాంటి జీవితం మీకు వద్దు నా బిడ్డలారా, దేవుని పిల్లలారా. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. పూర్వస్థితిని మర్చిపోవద్దు. నువ్వు ఎంత డబ్బున్న వాడివైనా, ఎన్ని ఎకరాలు పొలమున్న వాడైనా, ఎంత బంగారం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నీ పూర్వ స్థితిని నువ్వు మర్చిపోకు. తరతరాలు నువ్వు జ్ఞాపకం పెట్టాలి. నీ పిల్లలకు తెలియపరచాలి. అది నీ పెద్దలో ఉన్నట్టు చెప్తాను. ఒకవేళ తెలియకపోతే ఆ స్థితిని మర్చిపోయింది హాగర్ తల్లి. అందుకు ఏమైందంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ మాట అంటాడు కదా, ఆదికాండం 4 వచ్చి మనం చదివినాం కదండి, దాని పిల్లలను తన కుమారుని ఎల్లగొట్టుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా తండ్రులారా, మీరు అనుకోవచ్చు ఉన్నదాన్ని బట్టి గర్వపడితే, వినండి నా తల్లిదండ్రులారా, ప్రియ దేవుని సంగమా, మీరు ఏదైతే కలిగి ఉంటారో అది నీ కుమారులకు కంపల్సరీగా వస్తుంది. మీరు ఏ ఆశీర్వాదం అయితే పొందుకొని ఉంటారో ఆశీర్వాదాలు నీ కుమారులకు, నీ కుమార్తెలకు వస్తుంది. ఒకవేళ నీవు నీచుడు అయితే, దౌర్భాగ్యుడు అయితే అదే స్థితి నీ పిల్లలకు వస్తుందండి. నువ్వు కలిగి ఉన్న మొండితనాన్ని బట్టి నువ్వు మొండితనంగా జీవిస్తే నీ పిల్లలు కూడా మొండితనంగా జీవిస్తారు. నువ్వు విశ్వాసం అయితే, భక్తి పరులు అయితే నీ విశ్వాసము, నీ భక్తి నీ పిల్లలకు వస్తుంది. దానికి దృఢమైన వాక్యాన్ని చూపించానా మీ అందరికీ తెలుసండి. ఎవరా భక్తుడు? ఎవరండి? చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ కన్నీళ్లను తుడుచుకొని నాకు సంపూర్ణముగా ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని
నా పితరుల ఆచార నిర్ణయములను నిర్మూలమైన మనస్సాక్షితో నేను నిన్ను ఏం చేస్తున్నాను? సేవించుచున్నాను. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడనై ఉన్నాను. దేంతోనే ఏముందంటండి? విశ్వాసం కలిగిన వాడు. ఎవరండి? తిమోతి. తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు ఏమిస్తుండండి? సాక్ష్యం ఇస్తుండు. ఓ తిమోతి, ఈ నిష్కపటమైన ప్రేమ, ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? మొదట నీ అవ్వ అయిన లోయలను, ఆ తర్వాత నీ తల్లి అయిన ఈవుకైలో నుండి ఇంత విశ్వాసము, ఈ భక్తి, ఈ నిష్కపటమైన విశ్వాసం నేను నీలో చూస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళ తల్లిదండ్రులు ఏం కలిగి ఉన్నారండి? ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం. ఎవరు? మొదటికి ఎవరికి వచ్చింది? అవ్వలో విశ్వాసం ఉంది, అవ్వలో భక్తి ఉంది, వాళ్ళ జేజనాయనలో విశ్వాసం ఉంది, వాళ్ళ జేజమ్మలో భక్తి ఉంది, వాళ్ళ జేజమ్మ కుటుంబంలో ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన, ఆ విశ్వాసము ఎవరికి వచ్చిందండి? తల్లికి వచ్చింది. ఆ తల్లి యొక్క ఆ ప్రార్థన భక్తి జీవితము ఎవరికి వచ్చిందండి? తిమోతికి వచ్చింది. తల్లులారా, నేను చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. మీ విశ్వాసము, మీ భక్తి, మీ యొక్క దీవెన మీ పిల్లలకు వచ్చునుగాక. నువ్వు ఏ స్థితిలో ఏ బుద్ధి అయితే కలిగి ఉంటావో అదే స్థితి మన పిల్లలకు రావడానికి అవకాశము ఉంటుంది. అదే స్థితి మన పిల్లలకు వస్తుంది. అది కట్టడు అక్కడైనా. తిమోతి, నిన్ను తలంచుకుంటూ సంపూర్ణమైన ఆనందంతో కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగులు నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, ఆనాడు ఏ తల్లి అయితే ఏ ప్రవర్తన కలిగి బ్రతికిందో, ఆనాడు నీ తండ్రి ఏ ప్రవర్తన అయితే బ్రతికినాడో, ఆనాడు నీ తల్లిదండ్రులు ఎంతగా సంఘంలో సాక్షులుగా నిలబడ్డారో, అదే భక్తి, అదే ప్రార్థన, అదే జీవితము, అదే ఓపిక, అదే ఎదురు చూపులు నేను మరలా నిన్ను చూస్తున్నానయ్యా. కాబట్టి అప్పట్లో పౌలును వదిలిపెట్టిపోయింది తిమోతి. పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తన భక్తుడు ఏం చేస్తున్నాడని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుడు? తిమోతిని జ్ఞాపకం చేసుకుంటుడు. తిమోతిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అన్ని లక్షణాలు ఏమున్నాయి? లోక సంబంధమైన ఏది లేదు. పోనీ ధనము డబ్బు ఉందా? లేదు. మరి ఏముంది? విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, యథార్థం ఉంది, భక్తి ఉంది. ఇటువంటి మనిషిని నేను కోల్పోయానని చెప్పి అపోస్తలుడైన పౌలు తన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నామా మన పిల్లలని? అయ్యో, నేను విశ్వాసరాలే, నేను భక్తురాలే, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మా పిల్లలు ఎలా ఉంటే పర్వాలేదు, మా భక్తి వాళ్ళకి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు లేదండి. ఆ కాలం వేరు, ఆ రోజులు వేరు, ఆ వాతావరణం వేరు, ఆ పెద్దలను గౌరవించడం వేరు, ఆ పెద్దలకు తల వంచటము వేరు. ఈ రోజులలో ఎలా ఉందంటే తీసుకొచ్చి సాకి సంతరించిన వారిని తిరిగి ఏం చేస్తామండి? బైబిల్లో ఉన్నది, నేను శాల తీసిన వారిని నన్ను మెడమెత్తి తన్నీరని మాట రాయబడింది. ఏముందండి? నేను తీసి సహకరించి సంతరించిన నా పిల్లలే వారి మెడమెత్తి తన్నీరు అని రాయబడి. అవునండి, ఆ మాట మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇదే మాటకు పోల్చి అక్కడ యెషయా గ్రంథకర్త రాశాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి గొప్పవారికి చేస్తే, వారిని ఆశీర్వదిస్తే పిల్లలు ఏం చేశారండి? తిరగబడి. అదే దావీదు రాసిన మనదన్నమాట. తన మెడమతో తను తన్నీరని మాట రాయబడి దావీదు కీర్తనలలో. ఈనాడు పిల్లలు పెద్దలను లెక్క చేయటం లేదు, తల్లిదండ్రులు లెక్క చేయటం లే. నాకు అన్ని తెలుసు, నువ్వు ఏంది చెప్పేది అంటారు. నీ నిర్ణయం వేరు, ఆ రోజులు వేరు. ముసవాడా, ఈ రోజులు మాయి. ఇప్పుడు పరిజ్ఞానం పెరిగింది, మాది. నీకేం తెలుసు? మూలను కూర్చో. నీకేం తెలుసు? కూర్చో. నీకేం తెలుసు? కూర్చో.
బైబిలే చదివిస్తుందండి. నీ తండ్రిని అడుగుము, నీ తల్లి లేకపోతే నీ పెద్దలను అడుగు. ఏమడగమన్నాడు? పూర్వస్థితిని మర్చిపో. కొద్దిగా ఈకలు వచ్చి సొక్కా వేసుకొని 4 మిసాలు మూతి మీద రాగానే తల్లిదండ్రులని వెనక్కి తిరిగి తంతున్నారా లేదా? చెప్పండి తమ్ములారా, కూర్చుని అన్నలారా, తంతున్నారా లేదా? ఎవరి బిడ్డలారా, నీ తల్లి చెప్పిన మాట వినండి, నీ తల్లి చెప్పిన మాట వినండి. నీ తల్లి మాట నీకు వేదమైతే నువ్వు ఎడారిలో బ్రతికిన నీకు వేరులై జీవనదులు పారును గాక. నీ తల్లిని తండ్రిని ఎప్పుడైతే తోసివేస్తావో, ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో, నీ లోయలో నువ్వు పడ్డట్టే. నీ తల్లిని నీ తండ్రిని కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోతావో, నీ గోతి నువ్వు తవ్వుకున్నట్టే. ఏ బిడ్డ అయితే, ఏ కొడుకు అయితే, ఏ తండ్రి అయితే తల్లిని తండ్రిని సన్మానిస్తాడో వారికి వచ్చేది ఏంటండి? దీర్ఘాయుష్యువు, సుఖజీవము. దీర్ఘాయుష్యువు, సుఖజీవము. అందుకని అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి తిమోతి వెళ్ళిపోతే ఎంత వేదనతో బాధపడుతుండో, ఎంత దుఃఖంతో బాధపడుతుందంటే అతలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అతలో ఉన్న నడవడిని బట్టి, సంఘంలో పెరుగుతున్న క్రమశిక్షణ బట్టి దేవుని సేవకుడు నమ్మకముగా పెరిగింది. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయిన తిమోతి, ఎందుకు భక్తులను వదిలిపెడుతున్నావు, ఎందుకు లోకం వైపు పరిగెడుతున్నావు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తన అనుదిన ప్రార్థన జ్ఞాపకము చేశారు. మీరు అనుకోవచ్చు, నేను నా కుటుంబం కూడా సంఘాన్ని ఎప్పుడు మర్చిపోవటం లేదండి. ఎప్పుడు మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అనుదినము మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు తెలుసా? ఆత్మీయలో ఎవరు దిగజారకూడదని, ఆత్మీయత ఎవరు కోల్పోకూడదని, ఆత్మీయతో సంఘము అభివృద్ధి పరచబడాలని, అభివృద్ధికరంగా దీవెనకరంగా సంఘము విస్తరించబడాలని మీ కుటుంబాలు అనుదినము ఆహారముతో పోషింప బతకాలని మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు చేస్తున్నారు, వింటూనే ఉన్నాం. కాబట్టి నా ప్రేమను తల్లిదండ్రులారా, సంఘ బిడ్డలారా, సంఘమా వినండి. మన పూర్వస్థితిని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని ఈ గుణాలన్నీ చూసి అలమటిస్తూ రాస్తూ ఉంటాడు. చీకగా అక్కడ ఉంటాడు కదా, అయ్యా నీ విశ్వాసము ఎటువంటిదండి? నిష్కపటమైన విశ్వాసం. నీ విశ్వాసంలో ఏమాత్రము తేడా లేదు. బాధ వచ్చినా, విలువలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ విశ్వాసాన్ని బట్టి నీ సంఘ కాపురి కలిగిపోయా, నీ యొక్క ఆత్మీయ తండ్రి కలిగిపోయా, నిన్ను రక్షణలోకి నడిపించిన దేవుడి శాఖలు ప్రార్థించి మోకరించి విశ్వాసం ఇలా ఉంది. అతనికి బాప్తిసం ఇచ్చింది పౌలే, అతని బలపరిచింది పౌలే, సంఘానికి పంపించింది పౌలే. ఈనాడు ఆత్మీయత లేదు సంఘాలలో. పెద్దలను గౌరవించే విధానం లేదు, పాస్టర్ని గౌరవించే విధానం లేదు, పెద్దలకు లోబడే విధానం లేదు, తల్లిదండ్రులు గౌరవించే లేదండి. చేస్తాను. నా చిన్న దినాలలో పెద్దలు ఎక్కడన్నా ఒక ఇద్దరు కూర్చున్నారంటే ఆ దారిని పోవడమే. స్త్రీలు ఉండరు, పోయే స్త్రీ ఆ దారిని ఎవరైనా ఎందుకు మిట్ట పోతుంటే అక్కడ పెద్దలు ఉన్నారులేయా, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంట్లోకి వచ్చినంటే కటెక్కిన మంచం దిగి కింద కూర్చుని వాళ్ళు. ఇప్పటికీ నా ఊర్లో ఉన్నారు, నా వదిన గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా నన్ను చూస్తే నాకంటే చాలా పెద్దోళ్ళు వాళ్ళు. మళ్ళీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి. మరి అంతకుముందు ఉంటారో తెలియదు, కానీ నన్ను చూస్తే వాళ్ళు కటెక్కిన మంచం దిగి కింద. ఎందుకని? దేనికని? నాకేం కొమ్ములు వచ్చినాయా? వాళ్ళకంటే ఏమైనా ధనం వస్తున్నాయా? లేదండి. నాలో ఉన్న ప్రభుని చూసి వాళ్ళు నిలబడిస్తారు. అంతేకాని వాళ్ళకంటే ఆస్తిపరుని కాదు, వాళ్ళకంటే ఇదైనా కాదు. ఎప్పుడు చిరిగిపోయిన సొక్కలు వేసుకుని తిరిగిన వాళ్ళు. అయితే దేవుడు ఈ స్థితిలో ఉండబట్టి నీలో ఉన్న దేవుడి యొక్క స్వరూపాన్ని చూసి నీకు విలువిస్తున్నప్పుడు ఆ విలువను కాపాడుకోవటానికి మనకు ఉండాలని, మన స్థితి దిగజారకూడదు. అదే అబ్రాహాము చేసిన మొట్టమొదటి పని, తన స్థితిని దిగజార్చుకున్నాడు. ఏ స్థితిలో ఉండాలి?
వాడు రాజు అయినా పర్వాలేదు, వాడు ఎట్టయినా పర్వాలేదు, నాకున్నవాడు శక్తిమంతుడు, నాకున్నవాడు వాడికంటే గొప్పవాడు, వాడికంటే ధనవంతుడు నా తండ్రి అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం మోకరించి అడిగినట్లయితే ఆ తప్పు జరుగుద్దా? జరగదండి. తప్పిపోయింది, మార్గం తప్పిపోయింది కాబట్టి తుదకు ఏమొచ్చినాయండి? కొమ్ముల పైకి వచ్చింది, కొమ్ముల పైకి వచ్చింది. అందుకు అహంకారపడది, గర్వించింది. లాస్ట్గా అదే దేవుడు అంటాడు, దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. యజమానురాలు యొక్క కుమార్తెతో వాడు సమానమవుతాడా? సమానం కావాలి. వినండి, ఇందులో ఒక అర్థం రాయబడి ఉన్నది. మన కుమారులతో ఏదో కుమారుడు సమానం కావాలంటే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వసించి బాప్తిసం తీసుకొని పాపములు కడగబడి ఆయన బలలో ఆయన శరీరంలో పాలు పంపులు పొందు వారికే ఆ తండ్రితో మీరు సమానంగా ఉంటారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు సమానంగా సింహాసనం మీద మీకు కూర్చోబెడతాడు ఆయన. ఎవరైతే నా తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్న వారు వినడం దేవుని బిడ్డలా, ఇక్కడ నువ్వు బాప్తిసం తీసుకోకుండా, రక్షణ లేకుండా నువ్వు మందిరానికి వచ్చిపోయి పాటలు పాడినా, సంఘంలో పరిచయం చేసినా, చావకులకు అన్నం పెట్టినా, ఏక చేసినా దేవుని యొక్క పిల్లలతో మీరు సమానము. హల్లెలూయా. ఎందుకంటారేమో, అవునండి, హాగరు సంతానానికి నా తల్లి శారయ్య సంతానానికి ఉన్నంత తేడా ఉన్నది. నువ్వు పిలవచ్చు దేవుని పిల్లలను, ఘనంగా కానుకలు ఇవ్వచ్చు, ఘనంగా నీకు ఉండవచ్చు, కానీ దేవుని పిల్లలతో కలిసి ఆ పరలోక రాజ్యంలో తిరగాలంటే నీకు అవకాశము లేదండి. అది అక్కడ తేడా చూపించింది దేవుడు. దాసి యొక్క తల్లికి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చదువుతారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అక్కడ దేనితో పోల్చాడో చూడండి దేవుడు. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని స్వతంత్రుడని వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రుడు కుమారులమే కానీ దాసి ఎవరు గారండి? ఎవరు గారు దాసి కుమారులు? ప్రభువును అంగీకరించిన వారు, ప్రభు రక్తంలో కడగబడిన వారు స్వతంత్రురాలు యొక్క కుమారులు. మనం దాసిని కుమారులు. మరి దాసి కుమారులు ఎవరు? చదువుతండి, కంటిన్యూ చేయమ్మా. అదే అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కిందికి మీరు పోవద్దండి. ఏ కాడి కిందండి? దాస్యమని. దాస్యమని కాడి అంటే ఏంటి? సైతాను కిందికి మీరు వెళ్ళవద్దు. ఎవరైతే నా రక్తం చేత కడిగి శుద్ధీకరించబడ్డారో మీరు దేవుని కుమారులను పడుతున్నారు. ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో వారి దాసి కుమారులు. ఇప్పుడు అడగండి, దాసి కుమారులుగా ఉండాలనుకుంటున్నారా? దాసి బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? లేక సారయమ్మ తల్లి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనుకుంటున్నారా? ఎవరు కుమార్తెలు ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఎవరండి? అయితే శార యొక్క తల్లి కుమారులుగా మీరు ఉండాలంటే ప్రభువుని అంగీకరించిన వారందరూ ప్రభువుని అంగీకరించండి. బాప్తిసం తీసుకోకుండా వారందరూ బాప్తిసం తీసుకోండి. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు దేవునితో ఈయన నా ప్రియ, ఎవరండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ బిడ్డ. అప్పుడు అంటాడు దేవుడు. అందుకే దేవుడు గట్టిగా కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా భక్తుడైన యోబు గురించి. ఎవడండి ఆయన? నా భక్తుడు. అబ్బా, ఎంత చక్కగా పిలుస్తున్నా చూడండి. ఏమంటాడని? ఆయన నా భక్తుడు. నా భక్తుడైన యోబు సంగతి గురించి ఓ సైతాను నువ్వు చూసావా? అసలు తెలుసా?
ఛాలెంజ్ చేస్తున్నాడు తన బిడ్డల గురించి. నా ప్రియమైన తల్లిదండ్రులారా, కూర్చున్న తల్లులారా వినండి. నీ గురించి నా దేవుడు సాక్ష్యం ఏమవుతుందా? నీ ప్రార్థన బట్టి కానీ, నీ భక్తిని బట్టి కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? సాక్ష్యం లేని జీవితము మృతం అండి. సాక్ష్యం లేని జీవితము మృతము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు వేరుగా ఉండి నువ్వు ఏం చేస్తావండి? ఏమి చేయలేవు. నాకు వేరుగా ఉండి నువ్వు ఏం చేయలేవు, ఏం ఫలించలేవు. ఒకవేళ నువ్వు ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా ఒక పక్క నువ్వు తూట్లు పడుతూనే ఉంటాయి. ఏం తూట్లు అండి? అప్పులు కావచ్చు, రోదన కావచ్చు, ఇంట్లో అల్లజడి కావచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి బలహీనతను బట్టి నువ్వు అభివృద్ధి రాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాసి ఉంటాడు కదా భక్తుడైన యోహాను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో అంటుకట్టిన ప్రతి తీగ ఫలించును, అందులో అంటుకట్టని తీగ ఏం చేయాలండి? పెరిగి పారవేయబడు. అంటుకట్టబడ్డావా ప్రభు సన్నిధిలో? అంటుకట్టకపోతే దాసి కుమారుని ఎల్లగొట్టినట్టుగా నీ తీగ పీకి ఎక్కడేస్తానండి? బయట పాడవేసి. ఆ స్థితికి తెచ్చుకోవాలండి, ఆ గతికి తెచ్చుకోవద్దు. ఆ స్థితి మనలో రాకూడదు. బయట పడవేసినోడైతే నాలాంటి జీవితం కలుగుతాం. మళ్ళా అప్పటి జీవితం అది వద్దు. మనం ఎలా ఉండండి? ప్రభు యొక్క సంఘములో అంటుకట్టబడి ఉండాలి. ప్రభు రక్తంలో కడగబడుతూ ఉండాలని నేర్చుకోవాలి. ప్రతి ఆదివారం ఆయన బల్ల పప్పులను పాలు పప్పులు పొందుతుండాలి. ప్రతి ఆదివారం శరీరంలో పాలు పప్పులు పొందుతుండాలి. ప్రతి వారం ఆయన గడుపుతూ ఉండాలి. ప్రతి వారము కదండి, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు ఉండాలి. ఒకసారి నేను ఫోన్ చేయకుండా నా బైబిల్ ధ్యానం పడి నేను మర్చిపోయిన అనుకోండి, సాయంత్రం కల్లా ఫోన్ వస్తాయి. ఇద్దరు చేస్తారు అన్నదమ్ములు, అన్నా ఏందన్నా ఈ రోజన్నా ఫోన్ చేయలేదు, అసలు మర్చిపోయినాం అంటారు. ఎస్, ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు. ఒక్కోసారి ఎదకాశన కూడా నేను ఫోన్ చేస్తాను, ఒక్కోసారి ఆయన కూడా ఫోన్ చేస్తాను, ఏ శ్రోత మనకు కూడా ఫోన్ చేస్తాను. ఒకసారి వాళ్ళు ఎప్పుడు ఏ పనిలో ఉంటారని చెప్పి నేను పగులు ఫోన్ చేయను. తప్పితే సాయంత్రం అన్నా లేక ఉదయాన్నే 5 గంటలకు 3 గంటలకు లేస్తున్నప్పుడే వాళ్ళకు ఫోన్లు చేస్తాను. ఎట్లా ఉన్నారయ్యా, ఎక్కడ ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎక్కడున్నారు మీరు? అవునని. ఎందుకంటే ఆయన నా యొక్క ప్రియమైన బిడ్డ. ఎందుకంటున్నానంటే నా చేతుల ద్వారా వారికి నేను బాప్తిసము అంటే మేము కాదా మీరు అనుకోవచ్చు. మీరందరూ కూడా అమ్మ నేను ఎవరిని మర్చిపోను. ఎందుకంటున్నంటే కాపరి గొర్రెలు కాసే గొర్రెల కోసం తన ప్రాణమైన పెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని అందరి బాగోగులు అంటే మీకు పేర్లు తెలియదు, మీ నెంబర్లు తెలియదు కాబట్టి నేను ఎవరిని ఫోన్ చేయట్లేదు. ఆయన మిమ్మల్ని ఎవరిని మర్చిపోను. వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళకి నేను ఫోన్ చేస్తాను. ఎక్కడున్నారన్నా, సంఘం క్షేమం ఏంటి, సంఘంలో ఈరోజు ఏముందన్నా అడుగుతానా అడగనన్నా వాళ్ళని అడిగి కనుక్కుంటాను. ఒకవేళ సంఘం కష్టాలలో పలానోళ్ళు అన్న ఇలా ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయండి అని వాళ్ళు చెప్తారు నాకు. ఆ దినమందు మా యొక్క కుటుంబ ప్రార్థన చేస్తాను. అంటే వారికి నేను బాప్తిసం ఇచ్చాను. వారు యవ్వనంగా మరి ఉన్న బిడ్డలు కాబట్టి దారి తప్పకుండా వారికి అప్పుడప్పుడు ఫోన్లు చేసి సక్రమైన మార్గంలో నడిపించేవాడే సరైన దేవుని దాసుడు. మీరు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నారు, సంవత్సరాలు గడిచినాయి, ఆరి తేరి వాక్యం మీలో పండిపోయింది. మిమ్మల్ని నడిపించవలసింది అంతగా అవసరము లేదనుకో, లేదని అవసరమే, అంతగా అవసరం లేదా? అవసరమే. ప్రతి దినము మిమ్మల్ని కాయటమే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అధికారము. ఎవరు తప్పిపోయిన ఆత్మీయతలో వారిని మళ్ళా వారి ఇంటికి వచ్చి బలపరచాల్సిన బాధ్యత మాకు ఉందండి. అది సంఘ కాపరి చేయాల్సిన బాధ్యత. సంఘానికి కూడా బాధ్యత అని తెలుసండి. ఏంటండి? సంఘ కాపరి పత్తుంటుండా. ఎస్, ఇదే మాట అడుగుతారు నన్ను, అన్నా ఏం చేసుకున్నావు ఈరోజు, నువ్వు ఏం తిన్నావు ఈరోజు,
అనిలు చిన్నకాశన్న పెదకాశన్న ఏందన్నా ఏం చేసుకున్నారు ఈరోజు? ఏదో నాకు కలిగింది ఇదన్నా, అవసరమైతే ఇంకో ఫోన్పే కొడతా, తెచ్చుకోండి, ఆదివారం కదా ఎందుకు అది దేవుడికి సంఘానికి ఉన్న బాధ్యత అండి. మీ అందరికీ మా మీద ఉన్న బాధ్యత మా కోసం ప్రార్థన చేయటానికి, మాకు పోషణ జరిపించే బాధ్యత ఎవరిదండి? సంఘానిది. సంఘానికి కాపరి కాస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలని? సేవకునికి దోర్నెల సంఘంలోనే పనిచేస్తున్నప్పుడు నెలకు 13,000 రూపాయల జీతం ఇచ్చేవాళ్ళు. ఆ సంఘం అభివృద్ధి పొందిన సంఘం కాబట్టి 13,000 రూపాయలు ఇస్తూ నెలకు ఒక్కరు తీసుకొచ్చి 25 కేజీలు బియ్యం కట్టేసేవాళ్ళు. ఏం చేస్తారండి అంటే సంఘం ఉన్న బాధ్యత చెబుతున్నారు. మీరు కూడా వేస్తున్నారు. మీరు తెచ్చే ప్రతి గుప్పిలో నాకు దేవుడు ఆశీర్వాదకరంగా నా కుటుంబాన్ని బ్రతికిస్తున్నాడు. దేవుడు ఇక్కడ మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. కాబట్టి నా ప్రియమైన తల్లిదండ్రులారా, కూర్చున్న దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెబుతానంటే పూర్వస్థితిని మనం ఎన్నటికీ మర్చిపోవద్దు. సంఘాన్ని కాపరి మర్చిపోకూడదు, కాపరిని సంఘము మర్చిపోకూడదు. ఒకవేళ ఉన్నవాడైనా డబ్బు ఉన్నవాడైనా సరే ఏనాటికి మన స్థితిని మర్చిపోకుండా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ తిమోతి, నీలో ఉండే నిష్కపటమైన ప్రేమను నేను మర్చిపోలేదయ్యా, నీ భక్తి జీవితాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని నేను వదిలిపెట్టలేక నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నా దగ్గరకు వస్తావా, లేక ఎప్పుడు నేను నిన్ను చూస్తానని ఆ ఆప్యాయత ప్రేమ కలిగి నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నా అని మరొక్క వచనం చూడండి. దేవుని యొక్క వాక్యం అంటది, ఆ విశ్వాసం మొదట్లో ఎక్కడుందండి? నీ అవ్వ అయిన లోయలను నీ తల్లి అయిన ఈనికాయలను వసించును అంటూ చదువు తల్లి. దాని యందు సాహసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నేను రూఢిగా నమ్మొచ్చు. తల్లులారా, మీరు ఏదైతే కలిగి ఉంటారో అదే పిల్లలకు వస్తుంది. అయితే తల్లి ఆ విధంగా గర్వించినందుకు సేవ తల్లికి తగినట్టు కుమారుడు పుట్టిండని వల్ల ఏం చేసిండండి? తల్లికి తగిన తనయుడు. మొక్కలు వస్తున్నాయా తల్లి? మొక్కలు వస్తున్నాయి కదా, నాకు అర్థమైపోయింది. ఒక్క వచ్చిన చెప్పి నేను ముగిస్తా. మళ్ళీ వచ్చేవారు నేను ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి. ఇది సంపూర్తి అయిపోతేనే నేను ముందుకు చూడండి. ఆదికాండము 21:8 ఆదికాండము. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట చారాయి చూసి ఈ దాసిని ఈ కుమారుని చాలండి. ఏమైందమ్మా? వినండి నిద్రపోయే తల్లులారా, అందరికి వందనాలు. కళ్ళు ముయ్యి కాకుండా నేను ముందే చెప్పి నిన్న వారు తిండిరావద్దని నిద్ర పోయినా లేపు నిలబెడతాగా. పెద్ద మనుషులారా ఏమనుకోగలరు దయచేసి నన్ను. ఏంది పాస్ట్ ఎట్లా లేపుతున్నారు మా యొక్క పిల్లలని? మీరు వాక్యం వినకపోతే మీరు ఎక్కడ జారిపోతారో, వాక్యం వినకపోతే ఎక్కడ జారిపోతారో నా బాధ. కాబట్టి అక్కడ అంటుడు చూడండి, మళ్ళీ చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచినందున ఆ దినమందు గొప్ప విందు చేసెను. అమ్మా వినండి, ఇప్పుడు తల్లికి తగిన కుమారుడు, తండ్రికి తగిన కుమారుడు అన్నట్టుగా తల్లిలో ఏ గుణాలైతే వచ్చినాయో, తల్లిలో ఏ లక్షణాలు అయితే వచ్చినాయో అదే లక్షణాలు కుమారుడికి వచ్చినాయండి. ఏ లక్షణాలు తెలుసా? అబ్రహాముకు దేవుడు కర్ణించి సారా యొక్క మొర విని, ఆ తల్లి ప్రార్థన విని, ఆ గొప్ప తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమెకి ఇస్సాకుని ఎప్పుడు అనుగ్రహించిండు?
100 సంవత్సరాలకు ఇచ్చిండు. అయితే ఆగర్కి ఎప్పుడు వినండి, ఆగర్కు ఎప్పుడు పుట్టిండు? అబ్రహాము గారి తండ్రి గారికి ఆగర్ కుమారుడు ఎప్పుడు పుట్టిండంటే 84 సంవత్సరాలకు ఆగర్కు పుట్టిండు. 84 సంవత్సరాలకు ఆగర్ను కుమారుని అనుగ్రహిస్తే తల్లి గారికి అయినా ఆ తల్లి గారికి ఎప్పుడు ఇచ్చిండండి? 100 సంవత్సరాలకు ఇస్సాకును ఇచ్చిండు. అప్పుడు అయితే దేవుడు మరి అబ్రహాము తను చేసిన భక్తిని బట్టి దేవుడు నాకు చక్కని కుమారుడు ఈ వయసులో అనుగ్రహించినాడని మీలాగా మీ పిల్లలకు పుట్టినరోజులు చేస్తారు కదా, ఆ విధంగానే ఒక గొప్ప విందు ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేస్తే మరి ఇస్సాకుకు ఆగరు కుమారుడు ఏమవుతాడని? ఏమవుతాడు? ఏందమ్మా చెప్పవు? అన్న అవుతాడు. కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తే వాళ్ళు నిద్రపోతున్నారు, చూస్తున్నారు, అర్థం కాలేవాళ్ళు. తీసి శాఖ పట్టుకోండి, మంచిది, ఏమనుకోవాలంటే. కాబట్టి తన తమ్ముడికి సంతోషంగా గొప్ప విందు చేసి, ప్రేమ విందు చేసి, సకల ప్రజలను పిలుచుకొని వారికి ఇందులో అందరితో పాటు కలిసి సంతోషించవలసిన అన్న ఏం చేసిందంటే శారా యొక్క కుమారుణ్ణి, అక్కడ రాయబడింది అపహాస ఏం చేసిందండి? అపహాసం చేయడం మొదలు పెట్టాడు, వేలని చేయడం మొదలు పెట్టాడు. ఎవరిని? ఇస్సాకును. ఏమన్నాడు? ఓరే ఇస్సాకా, నీ తండ్రికి ఇప్పుడు నువ్వు పుట్టినవురా, నీ తండ్రికి నువ్వు మునిమడుములలో పుట్టినట్టున్నావు కదరా, ఎట్లా ఉన్నావు? ఏమి చేసిండు అక్కడ తెలియదు కానీ, ఏమి ఎగతాళి చేసిండు అక్కడ తెలియదు కానీ, ఆ అపహాసం చేయట, ఎగతాళి చేయట ఎవరు చూశారండి? తల్లి చూసింది. తల్లేమో నాకు గర్భాన్ని పుట్టినాలని చెప్పి యజమానురాల్ని నిరీక్షరాలను చూసింది. కుమారుడేమో తన తండ్రికి నాతో పాటు నాకు తమ్ముడు పుట్టినని సంతోషించాలి, బుగ్గ గిల్లుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఎత్తుకోవాల్సిన వాడు అపహాసం చేసి వేలన చేసి మాట్లాడుతున్నాడు. ఇది చూసిన తల్లి అంటుంది, వాణ్ణిని వెళ్ళగొట్టు, నేను స్వతంత్రురాలిని, నేను ప్రభు చేత ఏర్పరచబడి నీకు భార్యగా వచ్చిన వాడిని, నా కడుపున పుట్టిన కుమారుని ఎగతాళి చేసేంత స్థాయికి వాడు వచ్చిండా, కాబట్టి వాడిని ఏం చేయి? బయటికి వెళ్ళగొట్టు, బయటికి వెళ్ళగొట్టు, నా కుమార్తెతో కలిసి బ్రతకడానికి వీలు. అప్పుడు పారిపోయింది ఆగర్ తన బిడ్డను ఎత్తుకొని. తల్లిని కుమారుని వెళ్ళగొట్టమన్న తర్వాత అబ్రహాము మనసులో కొద్ది బాధ కలిగింది. అయినను అధికారం ఎవరికి ఉందండి? భార్యకు ఉంది. అన్నలారా, తెలియని స్థితిలో మీరు 2 కుటుంబాలకి ఉంటే హక్కు ఎవరికి ఉంటుంది? అబ్బాయి ఏమవుతాడో చూడే అనుకుంటుంది. కాబట్టి అధికారము శారాకుంది. అందుకని అంటాడు, అపహాసం చేయట మంచిది కాదు. ఈనాడు చాలా మంది మనం అనుకుంటాం అపహాసం చేయకూడదు. అరే నాకు పిల్లలు కలిగిండ్రు, నీకు పిల్లలేరా? అపహాసం చేయటమా? తోటి సోదరులు ఎప్పుడు కూడా మనం కించపరిచి మాట్లాడకూడదండి. తోటి వారిని ఎప్పుడు మనం తక్కువ చూపు చూడకూడదు. ఏ స్థితిలో దేవుడు ఏ విధంగా పైకి లేపుతాడో నువ్వు తెలియదు. ఏ స్థితిలో నువ్వు ఉండగాని కిందకు పడదోయబడుతుందో తెలియదు నీకు. తోటి వారిని ప్రేమించాలి కానీ తోటి వారిని దూషించకూడదు, తోటి వారిని అపహాసించకూడదు, తోటి వారిని వేరేగా మాట్లాడకూడదు. తోటి వారిని నేను డాడీ అనిపించుకుంటున్నా, నీకు మొట్టలు నువ్వు ఎప్పుడు అనిపించుకుంటావురా? తల్లులారా వినండి, తల్లులారా వినండి, అయ్యలారా వినండి. ఈ అపహాసం ద్వారా నువ్వు ఉరి తెచ్చుకుంటావు. నేనంటంలే, బైబిల్ అంటుంది అన్నమాట, చూపిస్తా. అపహాస్యం చేయడం ద్వారా, ఒకరిని వేరుగా కించగా మాట్లాడడం ద్వారా నీ బంధకాలు బిగించకపోతాయంట. నీ బంధకాలు దేవుడు వచ్చింది ఎందుకు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు లోకానికి? మనం బంధకముల నుంచి, పాపముల నుంచి, ఊపిల నుంచి మనల్ని తప్పించి అమూలమైన రక్తం చేత కడిగి శుద్ధీకరించి ఈ బంధక పాప చింత నుంచి లేపడానికి కదా దేవుడు వచ్చింది.
అయితే మనిషి అంటుడు, ఒకరిని వేలిన పరిచి కించపరిచి తమ బంధకములను తెచ్చుకోలేకపోతున్నాడు. నీకు దేవుడు ముందు ఇచ్చినాడు, అవసరమైనప్పుడు దేవుడు వారికి కూడా పిల్లలను అనుగ్రహిస్తాడు. నువ్వు నోరెత్తి మాట్లాడి కించపరచడానికి లేదు. ఒక తోటి స్నేహితురాలైనా సరే, ఒక తల్లి ఎదవరాలనుకో, మనం వెళుతున్నప్పుడు ఎదురుకొచ్చనుకో, పక్కకు నీకు ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఎదురు వస్తావు? తల్లులారా తండ్రుల మాట ఎప్పుడు మీ జీవితంలో రాని కాకండి, మీ నోట ఎప్పుడు రాని కాకండి. నా అత్త ఎదవరాలే, నేను ఏ దానికి పోయినా ముందామని నేను పిలుచుకుంటా. అవంటిదయ్యా నేను రాకూడదు. ఎవడు నీకు చెప్పింది? నువ్వు ప్రార్థన పరురాలు, ప్రార్థన శక్తి కలిగినదని, నన్ను ఇంతప్పటి నుంచి ఇంతవాడికి చేసి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేసిన దాన్ని ఎవడు చెప్పినవు? నా తల్లి తర్వాత నువ్వే తల్లివి. ఎదవరాలొద్దు పక్కకు పోతున్నావా? తప్పండి. ఆమెను చూసి నువ్వు కించగా మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరు లేని పక్షంగా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు వారి గురించి నువ్వు గొప్పగా మాట్లాడు. నీ మాట, నీ నోట వస్తున్న మాట నీ మీద సాక్ష్యం ఉంటుందని సామెతల గ్రంథంలో రాయబడింది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ మీద సాక్ష్యంగా నిలబడుతుందట. నువ్వు దుర్వ్యాపారం చేయాలి కానీ ఏ మాట ద్వారా నువ్వు సాక్ష్యం పలికిన కానీ ఆ మాట నీ మీద చూడండి. ఒక్క మాట చూపించి నేను ముగిస్తా, బంగాళాలోకి వెళ్తాను, నాకు టైం అయిపోయి వచ్చింది. యెషయా గ్రంథము 28:22 వచనం. యెషయా గ్రంథం 20 త్వరగా 1 చదివి 28:22 తల్లి, నీ బంధకములు బిగింపబడినట్లును పరిహాసకులై, అమ్మా హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. ఎలాంటి వారు కూడకూడదండి? పరిహాసకులుగా చెప్పండి అమ్మా. ఏ జ్యోతులు వదిలిపెట్టను ఆయన అన్నట్టుంది నా బాధ. కింద కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేచుంటే ఏదన్నా తగిలిసుకొని పాడిందే పాట పాశమల్ల దాసుడాన్ని పాడుతున్నావే అనుకుంటున్నారా? హల్లెలూయా చదువు ఒకసారి. అయిపోయింది, ముగిస్తున్నా. ఇది చెప్పకపోతే మళ్ళీ వచ్చేవారు దీన్ని పట్టుకుని మూలాడతట అదే పదం వస్తుంది, పాడిందే పాడరా. కాబట్టి ఇదే చెప్పాల్సి. కాబట్టి ఏం చేయకూడదు అంటే మళ్ళీ చదువుతాను, మీ బద్ధకములను బిగింపబడకుండానట్లు మీరు పరిహాసకులై ఉండకుడి. మీరు అపహాసం చేసే వాళ్ళకు ఉండకుడి. మీరు అపహాసం చేస్తే మీ బద్ధకాలు బిగిస్తాయి, మీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఆ పరిహాసం ద్వారా మీరు ఆ నిత్య నరకానికి పోబడతారు. ఒకరిని చూసి వేలు చేసేటప్పుడు, ఒకరిని చూసి గేలి చేసేటప్పుడు, ఒకరిని చూసి ఎగతాళిగా మాట్లాడేటప్పుడు నేను ఎక్కడికి పోతున్నాను అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. నా ఇంటి పక్కన వారు వీళ్ళ ఇంట్లో కలిసి తాలిపోవాల్సిన కూడా రాలేదన్నారు. నా సంఘ బిడ్డలకి చెప్పిన మాట నేను సంఘస్థులందరికీ చెప్పిన. వాళ్ళందరూ ఆమె కాడికి పోయి ఇంకొకరిని కించరించి మాట్లాడటం అవసరమా? నువ్వు పోయిన పనేది నువ్వు చేసుకునిరా. పాస్టర్ వాళ్ళు అంటారు కానీ వాళ్ళ ఇంట్లో తాలింపు వాసన కూడా రావటం లేదు. ఏం తింటే నీకేమైంది? పచ్చడి మెతుకులు తిని నీ ఇంటికి నేను వస్తాననేది, పొడి కారంతో ఏంటి నీకు ఇబ్బంది ఏంది? ఆమన్నది ఒకటే మాట బుద్ధి చెప్పింది, వాళ్ళు ఒకరి ఇంటికి రాలేదు, వాళ్ళు అప్పు చేసి పప్పు కూడు తినలేదు కదయ్యా, ఎందుకు వాళ్ళు అంటారు? రాకూడదండి. మనం ఒకరిని వేలన చేసేటప్పుడు తుదకు నా గతి ఏమవుతుందో, నా స్థితి ఏమవుతుందని వారిని పరిహారము చేయాలి. అదే శారా పుట్టిన కుమారుని ఆగరు కుమారుడు ఏం చేసిండండి? పరిహారము ఎగతాళి చేసింది, వేలన చేసిండు. ఓన్లీ ఎప్పుడు పుట్టినావు నువ్వు మునిమణిమడలాగా. ఎప్పుడు పుడితేమి కన్న తండ్రికి సంతోషం. అందుకని వెళ్ళగొట్టబడ్డారు. తల్లులారా తండ్రులారా, ఎవరైనా మీ ఇళ్లలో కూర్చున్నప్పుడు ఒకరి వేలినగా ఎగతాళం చేసి మాట్లాడుతున్నావా? అబ్బా నా కడుపు నిండా సంతోషం ఉందిలే, వారిని తిడుతుంటే వాళ్ళని ఏలం చేస్తున్న అప్పుడు కడుపు కట్టుకుంటున్నా, కడుపు పగిలిపోద్ది. జాగ్రత్త, కడుపు పగిలిపోద్ది. నేనంటున్న బైబిల్ ఉంది ఆ మాట కూడా, చూపించానా? వద్దులే, ఇప్పుడు టైం అయిపోయింది. కాబట్టి మీ ఇంట్లో ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
ఇంతవరకు ఓపికతని మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన పరిహారం చేసేటప్పుడు ఉన్న స్థితిని మర్చిపోవద్దు, ఉన్న గతిని మర్చిపోవద్దు. నిన్ను శారదీసిన వారిని వెకర్తించి మాట్లాడకూడదు. ఇది మనసులో పెట్టుకొని వాక్యానుసారంగా బ్రతకాలని దేవుని సేవకునికి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.